పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి తోటి ఉన్నాము. చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఏ విధంగా సిద్ధంగా కాబోతున్నారు మీరు? మేము 100% గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలవడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఎంఐఎం క్యాండిడేట్కి దాంతోపాటు బీజేపీ క్యాండిడేట్ చూసుకుంటే బీజేపీ నాయకుడు అనేటువంటి ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తి, దాంతోపాటు మంచి ఎడ్యుకేటెడ్, ప్రజల పట్ల సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది. ఈరోజు ఏవైతే 49 ఓట్లు ఉన్నటువంటి ఎంఐఎం, బీజేపీకి వచ్చేసి 25, కాంగ్రెస్కి వచ్చి 15, బీఆర్ఎస్కి వచ్చేసి 41. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాము, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ కార్పొరేటర్స్ కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఏం చూసి ఈరోజు ఎంఐఎంకి ఓటేస్తారు? ఈరోజు ప్రజల హిందువులని ఎలా కించపరిచినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హిందువులు గమనిస్తున్నారు. మీరు ఇట్లా పోయి ఎంఐఎంకి ఇట్లా ఓట్లు వేశారనుకోండి, రానున్న రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపడం ఖాయం. హైదరాబాద్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ కూడా ఎంఐఎం ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు. ఇప్పటికి కూడా పోయి చూస్తే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ముస్లిమ్స్ అందరూ కూడా పాపం చదువుకొని ఇక్కడ కూడా చదువుకునే వ్యక్తులు లేరు. పంచార్ దుకాణాలలో, దాంతోపాటు సైకిల్ షాప్ రిపేరింగ్లలో, దాంతోపాటు ఫ్రిడ్జ్ మెకానిక్ షాప్లలో ఉన్నటువంటి ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎంఐఎం అనేది డెవలప్మెంట్ చేయలేదు. ఉన్నాయన్నీ కూడా కబ్జాలు చేయడము, ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయో అవన్నీ కూడా కబ్జాలు చేయడము. ఈరోజు మనం చూసుకుంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన గోషమాయిలో ఉన్నటువంటి ఆఫీస్ కూడా ఒకప్పుడు ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ 1964లో, అది చెన్నారెడ్డి గారు ఉన్నటువంటి సీఎం గారు ఉన్నప్పుడు అతన్ని బెదిరించి ఈ యొక్క కోర్టుల కేసు ఉన్నటువంటిది కూడా తీపించుకోవడం జరిగింది. అలాంటి పార్టీకి ఈరోజు హిందూ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో, అన్ని కార్పొరేటర్లు హిందూ కార్పొరేటర్లు ఎవరైతే బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఎంఐఎంలో ఉన్నారో వారందరూ కూడా మాకు బీజేపీకి మద్దతు ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ అందరికీ కూడా మద్దతు ఇస్తుంది. ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టం కూడా ఈరోజు ముస్లింలకు ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్ అవన్నీ కూడా కబ్జాదారుల ఎంఐఎంకి సంబంధించినటువంటి కబ్జాదారులందరూ కూడా దోచుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ముస్లిమ్స్ కూడా డెవలప్ చేయలేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మద్దతు పలుకుతూ భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టం ఉన్నదో ఈరోజు ముస్లిం సోదరులే కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా గెలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎంఐఎం పార్టీకి అపోజిట్గా ఉన్న ముస్లింలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలా, ఎంఐఎం పార్టీ వల్ల ఎక్కడ కూడా హైదరాబాద్ అనే కాదు, ఈరోజు ఆల్ ఇండియా పార్టీ ఎంఐఎం ఉంది. ఎక్కడ కూడా ఎంఐఎం ఉందో అక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. అక్కడ ఉన్నటువంటి పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఎడ్యుకేటర్స్ ఎవరు కూడా లేరు. ఎట్లా ఉన్న గొంగడు అక్కడనే ఉన్నది. వాళ్ళు గాజులు అమ్ముకోవాలా, లేకుంటే చూస్తున్నాం మనం ఈరోజు బడి చోటుకి వెళ్ళి చూస్తే చాలా అంతా కూడా ముస్లిం సోదరులు పాపం ఆ చిన్న దుకాణాలలోనే పనిచేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ముస్లిమ్స్ మంచి చదువుకొని ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులు కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఎంఐఎం వాళ్ళని ఎవరిని కూడా ముస్లిమ్స్ నమ్మే పరిస్థితి లేదు. మొన్న కూడా మనం చూసుకున్నాం, చాలామంది కూడా ఎంఐఎంకి వ్యతిరేకంగా కూడా ర్యాలీలు తీయడం జరుగుతుంది. ఈరోజు చాలామంది ముస్లిమ్స్ కూడా వక్ఫ్ బోర్డు చట్టం కూడా కరెక్ట్ అని చెప్పడం కూడా జరుగుతుంది, మనం చూస్తున్నాం.